హలో ఎవ్రీవన్, నేను మీ దీపిక. హోటల్ స్టైల్లో లాగా పన్నీర్ కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇద్దరి కోసమే చేస్తున్నాను కాబట్టి ఒక పన్నీర్ ప్యాకెట్ ఫ్రోజన్ అయితే తీసుకున్నాను. మాకు ఇక్కడ ఫ్రోజన్ అయితే కొంచెం ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసేసుకున్నాను. పన్నీర్ బాగా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొంచెం నార్మల్ వాటర్ కప్లో తీసుకొని అందులోకి అయితే ఈ పన్నీర్ మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట పన్నీరు. ఇంకా అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 చిల్లీ అండ్ 2 టమాటోస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై అయ్యాక సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయ్యాక ఇంకా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నా. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఫ్రై అయ్యాక టేస్ట్ కి తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వాటర్ తో సహా అందులో కళాయిలోకి అయితే వేసుకున్నా. గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకుంటే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ మీదకి ఇంకా పూరీ మీదకి అలానే బిర్యానీ మీద కూడా సూపర్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.